భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదాచకొచ్చే గౌరీ గౌరమ్మలో జోడిట్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల బొట్టెమ్మలో సాగెట్టి నాగల్లు రాగాలు తీసే భోగాల బొట్టెమ్మలో గరిమల్ల బతుకుల్లాగా ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు మామూలుగా ఇది పూల పండుగ అంటారు. సింగరేణి అంటేనే ప్రకృతిని కాపాడుతుంది. ప్రకృతి ప్రేమించే ఈ బతుకమ్మ ఎట్లా ఉంటుంది? ఇది చాలా బాగా చేసుకుంటాం ప్రతి సంవత్సరము. ఈ పండుగ అంటే మహిళలకు చాలా ఇష్టమైన పండుగ. ఇది మామూలుగా దసరా పండుగకు బతుకమ్మను పేర్చడం ఒక ఎత్తు ఉంటుంది. దాదాపు 2-3 గంటలుగా కష్టపడతారు. మీరు ఎట్లా బతుకమ్మ వేయడం? అప్పుడు అంటే 2-3 గంటలైంది, కనీసం 4-5 గంటలు కూడా పడుతుంది. కానీ మేము దీన్ని పట్టుకొని ఇలా పేరుస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఇది మన పండగ, మనం బతుకమ్మ పేర్చుకుంటున్నాము. ఆడేది ఒక గంట అయినా కూడా 4-5 గంటలు బతుకమ్మను పేరుస్తాము మనస్ఫూర్తిగా. బతుకమ్మ పండుగ అంటేనే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ. ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు పండుగ? దాదాపు 1 నెల రోజుల నుండి. ఎందుకంటే ఏ చీర కట్టుకోవాలి, ఏంటిది, ఏ నగలు పెట్టుకోవాలి అలా. ఎట్లా ఉన్నాయి? సింగరేణి ఆధ్వర్యంలో పండుగ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఈ ఏర్పాట్లు బాగున్నాయి. మేమందరం చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాం. ఎక్కడమ్మా మీది? ఎక్కడి నుంచి? ఇక్కడనా? ఇక్కడ ఎట్లా జరుపుకుంటారు బతుకమ్మ? చాలా సంబరంగా జరుపుకుంటాం 9 రోజులు. చూడొచ్చు, బతుకమ్మ వేడుకలు ఇంకా అత్యంత వైభవంగానైతే జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు. దాదాపు గత 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకున్న పండుగ ఈరోజు 9వ రోజు. ఈ 9వ రోజు చివరి రోజుగా ఇక్కడ భావించి ఇక్కడ గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి దాదాపు 9 రోజుల పాటు చేసిన ఈ బతుకమ్మ వేడుకలు చివరి రోజు కావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిల్లి పాదొచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. ఇక్కడ మనతో పాటు అక్కడ సింగరేణి అధికారులు కూడా ఉన్నారు. ఒకసారి జీఎంతో పాటు రమ్మన్నారు.